రాబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం తెలంగాణ నేతల్లో ఆందోళన మొదలైంది. గత 2 బడ్జెట్ సమావేశాల ముందు టీడీపీకి ఫిరాయింపుల రూపంలో షాక్ తగిలింది. అయితే ఇప్పుడు మళ్లీ అటువంటి షాక్ ఉంటుందనే ప్రచారంతో వారికి టెన్షన్ నెలకొంది. దీంతో ఇప్పుడు ఎవరు షాక్ ఇస్తారనే చర్చ మళ్లీ పార్టీలో మొదలైంది. అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్తో తెలుగుదేశం తెలంగాణ పార్టీ సగానికి పైగా ఖాళీ అయింది. గత 2 అసెంబ్లీ సమావేశాల్లో ఇదే తంతు సాగింది. ప్రతి అసెంబ్లీ సమావేశం ముందు టీడీపీ నుంచి 2-3 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు చేశారు. మొదటి సమావేశానికి ముందు తీగల, తలసాని, ధర్మారెడ్డిలు టీఆర్ఎస్లో చేరితే రెండవ సమావేశానికి మాధవరం కృష్ణారావు వెళ్లారు. అయితే బడ్జెట్కు ముందే 5 ఎమ్మెల్యేలు పార్టీని వదిలి కారెక్కారు. ఇప్పుడు బడ్జెట్కు ముందు తెలుగుదేశానికి షాక్ ఇచ్చేందుకు 2 ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి, సండ్ర, గోపీనాథ్, గాంధీ, ఆర్ కృష్ణయ్య 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ 5లో 2 గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి ఎల్పీ కార్యాలయం ఉంది. 2 ఎమ్మెల్యేలు పార్టీ మారితే తెలుగుదేశం పార్టీకి ఆ కార్యాలయం కూడా ఉండకుండా చేయొచ్చనేది టీఆర్ఎస్ వ్యూహంగా చెప్తున్నారు. అయితే గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. అయితే వారు పార్టీ కార్యాలయానికి కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ గ్రేటర్ ఎన్నికల తర్వాత పెద్దగా పాల్గొనకపోవడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తెలంగాణ టీడీపీ అగ్రనేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే సగానికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో తీవ్రంగా నష్టపోయిన పార్టీకి మరో 2 షాకిస్తారనే వార్తలు కార్యకర్తలను మరింత డీలా పడేలా చేస్తున్నాయి. మరి అసెంబ్లీ సమావేశాలకు ముందే టీడీపీకి షాక్ తగులుతుందో లేదో మరికొద్ది రోజుల్లో తేలనుంది.